రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ పోటీ చేసేందుకు రెడీగా ఉందన్నారు ఎంపీ రఘునందన్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లతో 8 ఎంపీ సీట్లు గెలిచామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పోటీలో అసలే ఉండదంటున్న రఘునందన్తో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఎలాంటి వ్యూహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ వెళ్ళబోతుంది, ఇట్లాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు మెదక్ ఎంపీ రఘునందన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ రెడీ అవుతుందా? ఆ పరిస్థితి ఉందా పార్టీలో? పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ప్రతి ఎన్నికను భారతీయ జనతా పార్టీ అంతే సీరియస్గా తీసుకుంటుంది. ప్రతి ఎన్నిక గెలవాలనేదే భారతీయ జనతా పార్టీ తన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలను గెలిచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపేర్ కాకుండా ఉండము. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సాకు చెప్తూ ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఉంది. బాధాకరం ఏంటంటే గతంలో చేసిన పనులకి బిల్లులు రాలేదని సర్పంచులకు ఒక బాధపడుతూనే ఇప్పటికీ దాదాపు 8 నెలల నుంచి ఎప్పుడు వస్తాయా బిల్లులని ఎదురు చూడడం ఒకవైపు. రెండో వైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు రాక ఆ మాత్రమన్నా ఊర్లలో శానిటేషన్ పనులు జరుగుతలేవు అనేది ఇంకో బాధాకరమైనటువంటి విషయం. పంచాయతీ సెక్రటరీలు తప్పనిసరి పరిస్థితులలో ఊర్లలో ఊడ్చే వాళ్ళకో తుడిచే వాళ్ళకో ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండా ఒక్కొక్కరు తమ శాలరీలోంచి దాదాపు ₹1,00,000 ఇచ్చినారు. ఇప్పుడు దసరా పండుగకి మళ్ళీ మెయింటైన్ చేయాలంటే వీధులు శుభ్రం చేయడము, శానిటేషను, లైటింగు, చెరువుల దగ్గర చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ చేయాలంటే ఇంకో 50,000 ఖర్చు అవుతాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, స్థానిక సంస్థలు నిర్వీర్యం కావద్దనే కోరికుంటే ఈ పాటికే పెట్టాల్సిందండి. ఇప్పుడు కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టి అసలు ఎన్నికలు పెట్టరా ఏదో ఒక సాకుతోటి ఆ గ్రామ పంచాయతీలు కలిపినాం, ఈ మున్సిపాలిటీలు కలిపినామని ఇట్లా టైంపాస్ చేయాలనేటువంటి ఆలోచన కనబడతా ఉంది. బీసీ కులగణన చేసిన తర్వాత ఎన్నికలు ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు. అట్లనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే విషయాన్ని చెప్పారు. శ్రీనివాస్ అన్న, నేను ఒక మాట అడగదలుచుకున్న సూటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరిదేం కులం, ఎవరిదేం మతం, ఎవరి దగ్గర ఏముంది ఏం లేదు, రేకులెన్ని, రూములెన్ని అన్నీ రాసుకొచ్చారు. మొత్తం సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. దాంట్లో కులాలు లేవా సీనన్నా? నీదే కులం అనేది దాంట్లో రాసుకోలేదా? ఇంకా మళ్ళీ కులగణన పేరిట టైంపాస్ కాకపోతే ఏం కనబడుతుంది సీనన్నా నీకు? బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాబట్టి ఇట్లా మాట్లాడుతుందని అనుకోవచ్చా? ఎందుకంటే జాతీయ స్థాయిలో చర్చ ఉంది, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఆ విషయాన్ని ప్రస్తావించారు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. కానీ బీజేపీ కులగణన విషయంలో ఈ దేశాన్ని 55 సంవత్సరాలు దాదాపు పాలించి 2014లో మీరు దిగిపోయే కంటే ముందు మరి కులగణన చేయాల్సింది కదా. 2011లో మీరు సెన్సెస్ చేసినప్పుడు కులగణన ఎందుకు చేయలేదు రాహుల్ గాంధీ గారు? చేయాలి కదా సీనన్న. అరే మేమంటే వాళ్ళంతా గొప్పగా చదువుకోలేదు, మీరైతే అందరు ఆక్స్ఫర్డ్లో కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చిన పెద్దలే కదా. 2011లో జనగణన చేసిరు కదా. ఆ జనగణనలో కులగణన ఎందుకు చేయలే కాంగ్రెస్ పార్టీ? ఎవరు వద్దన్నారు? మోడీ గారు వద్దన్నారా, రఘునందన్ రావు వద్దన్నారా, లేకపోతే మీరేమన్నా వద్దన్నారా? ఎవరు వద్దనలేదు కదా. అధికారంలో ఉన్నప్పుడు చెయ్యరు, ప్రతిపక్షంలోకి వస్తే చేసేటువంటి పనులని విమర్శించడం, ఇంతకు మించి కాంగ్రెస్ పార్టీకి ఇంకొక సిద్ధాంతం లేదనేది నా ఉద్దేశం. రైట్. ఫైనల్గా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 30% ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లు గెలుస్తుంది. కానీ ఇప్పుడు పార్టీ పరిస్థితి చూస్తే ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థలకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు, అంత సిద్ధంగా లేదు, సంసిద్ధంగా అనేటువంటి ఒక టాక్ పార్టీలో ఉంది. ఏమంటారు? భారతీయ జనతా పార్టీ బలమే కార్యకర్తల బలం. భారతీయ జనతా పార్టీకి ఉన్న పునాదే కార్యకర్తలు. అధ్యక్షుడు లేడు, అధ్యక్షుడు స్లీపింగ్ మోడ్లో ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, పార్టీకి ఒక రథసారథి లేదనేది కూడా ఒక చర్చ ఉంది. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త తానే అధ్యక్షుడిగా పనిచేస్తాడు, ప్రతి కార్యకర్త తానే నరేంద్ర మోడీ లాగా పనిచేస్తారు. మాకు ఒక అధ్యక్షుడు ఉన్నారు, వారు కేంద్ర మంత్రి. ఈరోజు కాశ్మీర్లో చివరి దశ ఎన్నికలకి వారు ఇన్ఛార్జిగా ఉన్నారు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, రేపు వస్తారు కిషన్ రెడ్డి గారు. అధ్యక్షుడు లేకపోయింది మా పార్టీకి. పొలిటికల్ సిచ్యువేషన్ మాత్రం అట్లా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉన్నదనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ ఎందుకో కాంగ్రెస్తో పోరాటంలో వెనుకబడ్డది అనేది ఒక టాక్ ఉంది. ఇది కొంతమంది మేధావులు, కొంతమంది మీడియా మిత్రులు ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి కామెంట్స్, వార్తలు వాళ్ళ సొంత అభిప్రాయాలు తప్పితే జనంలో అట్లా లేదు. అట్లుంటే మరి 12 లక్షల సభ్యత్వం ఎట్లయితే సీనన్న? 15 రోజులలో మేము 12 లక్షల సభ్యత్వం చేసిరు మా కార్యకర్తలు. టార్గెట్ 50 లక్షలు కదా. చేరుతామన్నా, తప్పకుండా చేరుతాము. టార్గెట్ మేము మొదలుపెట్టిందే 10 రోజులు ఆలస్యంగా మొదలుపెట్టినాం సభ్యత్వం. అయినా రోజుకు ఆన్ అండ్ యావరేజ్న 1,00,000 సభ్యత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం కదా. దాన్ని ఎందుకు గమనంలోకి తీసుకోరు? వీ విల్ రీచ్ అవర్ గోల్. వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ లోకల్ బాడీస్. డెఫినెట్గా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మేమే గెలవడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సమానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ వ్యక్తం చేస్తున్నారు.